చికెన్ ముక్కలు వడ్డా పడకుండా జోలో చిప్ ముక్కలు అయితే చూసుకొని వేసుకోవాలి. గ్యాస్ బంద్ అయింది, గ్యాస్ బంద్ అయింది ఎప్పుడు తిన్నా అన్న మటన్ లెక్క ఉందని చెప్పి అనలేనా? వెనక ముక్క వెనక ముక్క జోలో చిప్ మొత్తం కరిగిపోయినట్టుందిరా, ఎర్రగా అయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం జోలో చిప్ చికెన్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కానా ఈ జోలో చిప్ ఐడియా ఎట్లా వచ్చింది నీకు? జోలో చిప్ తో చికెన్ అన్నా? ఈ ఐడియా నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచించే ముందు ఎలా వచ్చింది అని ఆలోచించు. ఎలా వచ్చింది? మన సబ్స్క్రైబర్స్ చాలా సార్లు కామెంట్ చేసారు వీడియోల కింద. మీరు కామెంట్ చూస్తలేరా? నేను చూస్తలేనన్నా. ఇవి పెట్టుకొని అటు దుంకి, అరే నువ్వు జోలో చెప్పి ఇప్పి దంచు, అరే నువ్వు చికెన్ కడిగి నాకు చలో నేను ఇక్కడ కావాల్సిన ఉల్లిగడ్డలు అవి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటా. దాంగ్లీగాడు అడగగానే టగడగా చికెన్ అడిగిచ్చాడు, కిందికి ఎగబడ్డాడు. వాని ప్రాబ్లం మీకు తెలుసు కదా, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పాట పడాల్సిందే. అంటాడు. 2 ఉల్లిగడ్డలు పట్టుకొచ్చి ఉల్లిగడ్డలు చాలా పెట్టిర్రా అంటే అవి ఎటైతే రా అవి మనం వాటర్ పోయేసరికి వీళ్ళే పెట్టిర్రు. కిలో చికెన్కి ఇగో నిమ్మకాయ వేస్తున్నావు కోసి. ఒకవేళ ఎక్కువ కారం అయితే తట్టుకోకుండా వాడుకోవచ్చు. సో మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా చికెన్ తీసుకున్నామని చెప్పేసి, వచ్చేసి బరాబర్ 1 kg అనమాట. ఈ 1 kgకి గాను ఒక జోలో చిప్ కలిపితే పసు ఉండదు కాబట్టి డిపిగా కమాన్ గివ్ ఇట్. 2 జోలో చిప్పులు. ఆయిల్ లవర్ శేఖర్ గాడు పితికంత పోయంగా ఇట్లా చూస్తుండు మెల్ల కెమెరా మీదకి వెళ్ళి మీద మొత్తం వానికి మొత్తం సగం భగవాన్ వేసి వండినా కానీ సాటిస్ఫైడ్ అయ్యాడు. నీళ్ళ బాగా నూనె ఇక మంచిగా పడదా అల్లే అన్న పడ్డది కడుక్కున్నావారా? కడుక్కున్నా. బాయ్ తోడా ప్యాజ్ డాలో బాయ్. గాడికి ఎట్లా వచ్చింది ఇప్పుడు? అంతే నేను ఎత్తి బయట పడ్డది, నోట్లోకి వచ్చింది. అదే దెబ్బ ఇట్లా ఇట్లా దెబ్బ అదర్సు కదా. వద్దు కారం కారం చంపేస్తుంది ఆయన. మనం జోలో చిప్ కారం ఎట్టుడు కథరు. దాంగ్లీగాడు చికెన్ ముక్కలు వడ్డా పడకుండా జోలో చిప్ ముక్కలు అయితే చూసుకొని వేసుకోవాలి. కైకిలి అంతే. అరే వీటిని మనకి రాకుండా మొత్తం పరంపరం చేసేద్దాం. పెద్ద పెద్ద అవేరు కదా మేము వెరైటీ. ఇప్పుడు అదేంటి జోలో చిప్ తో పాటు కొంచెం థమ్స్అప్ కూడా పోస్తున్నాం దీంట్లోనే. మొత్తం మంచిగా రెడీ అయ్యి ఒక 4 ముక్కలు తినగానే ఎక్కడక్కడ పచ్చడి. అది తెలిసి అర్ధ కిలో 2 సరిపోతాయా లేదా అనిపిస్తుంది. ఇంకో 2 తెస్తే అయిపోతుంది. 2 గారు ఇంట్లో అర్ధ కిలోక అయిపోయినాయి మొత్తం. బట్టే తింటున్నా మరి మొన్న ఒకటి ఆఫీస్ లో తిన్నాడు ఓపెన్ చేసి. అసలు ఈ వీడియో వీళ్ళు లేనట్టు ప్లాన్ చేశారండి. మొన్న మేము ఒక్కటి తిన్నాం, అదృష్టం మాకు అప్పుడు ఆ రోజు దక్కింది. అది కూడా సాయంత్రం తిన్నాం. జోలో చిప్ తిన్నాం కూడా అదృష్టమా? నీ అదృష్టం అది. నువ్వు నీకే కౌసు వాసన వస్తుందా? కౌసినాక ఏం లేదు, తాగే వాసన వస్తుంది. అక్కడి కట్ట తినేటప్పుడు రారా? ఏ నువ్వు మసాడుతా మసాడుతా డ్రైవర్ మంచి గ్యాస్ బంద్ అయింది, గ్యాస్ బంద్ అయింది ఎప్పుడు కానీ కదా ఇప్పుడే బంద్ చేసిన. నేను ముట్టను కూడా మీదికి బంద్ చేసినట్టున్నాడు. పెట్టే అడ్డం ఇదా చికెన్ చికెన్ వాసన వస్తుంది. చికెన్ అయితే అందుకే వస్తుంది. చికెన్ వాసన రాదా? చికెన్ చికెన్ వాసన వస్తుంది. నవ్వకుర్రా నవ్వకుర్రి పంచలేరు కానీ నవ్వకుర్రి.
బతి వీడియోలో చెప్పాడు ఏవి నమ్మకురు గైస్. మీ ముంగట ఒకటి మాట్లాడితే తర్వాత ఒకటి మాట్లాడతాడు. ఇప్పుడు నేను నమ్మకండి. ఒక ఛాలెంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీనికి అంతే. మీరేమో గట్లున్నారు మేమేమో గిట్లున్నాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇక సింపతి కొట్టేస్తుండు. సింపతి కోసం నువ్వు కొడతాడా కొట్టాడు సింపతి కొడతాడు కొడతాడు కొడతాడా కొట్టాడు శేఖర్ కొడతాడు నిజం చెప్పు తలకాయ కొడుతున్నాడు. కాదు ఆయన కూడా సింపతి కొట్టేస్తుంది ఉన్నారు బాయ్. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటిదంటే ఈ క్యాన్ ఉంది కదా వాటర్ క్యాన్, దీన్ని ఇట్లా కాకుండా ఇట్లా లేపాలి. సో ఎవరైతే ఇట్లా లేపుతారో ఒక లేపడే ఉంటాడు కదా, వాళ్ళకి ఏంటి ప్రైజ్ మనీ అనేది చెప్పి అది లేపినాక చెప్తా. లేపిన తర్వాత ప్రైజ్ మనీ కాదు, ప్రైజ్. సరే ఫస్ట్ నేను లేపుతా. లేపు చిన్నదాని నుంచి పెద్ద. ఓన్లీ ఒక చేతితోటే కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. తీసుకోవచ్చా కాలు తీసుకోవచ్చు. రెడీ కేఫల్ కమాన్ 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 డిపి లేపు, కొద్దిగా లేపు. అడాలే గ్రౌండ్ టచ్ లేకుండా చేసిండు. डिम्पी भाई बोल दे పక్కా బాయ్ డిపి బాయ్. डिम्पी भाई बोल दे నేనే ఇప్పుడు నువ్వే లేపినట్టు వీడు ఈజీగా లేపుతాడు. లెఫ్ట్ హ్యాండ్ తో లేపరా నువ్వు. చెయ్యిగా కష్టం చూసిన చేయి పని చేయదన్నా చెయ్యి కష్టం చెయ్యి పని చేయడం చేయి కష్టం అంటే కష్టం. పాపం డాంగ్లీకి దెబ్బ తాకిన ఇప్పుడు క్యాన్ లేపుతుండు అన్నట్టు అర్థం అది చేసుకోవాలి. కమాన్ ఏ జాగ్రత్త సపోర్ట్ తీసుకోవాలా? తీసుకో. డాంగ్లీ బాయ్ లేవు ఇంకా పైకి లేవు మంచిగా లేపిర్రు. అంతే ఎంతరా ఒక 2 లీటర్లు ఉన్నప్పుడేమో లేపలేదు, ఫుల్ ఉన్నప్పుడు లేపలే. అంత 2 లీటర్గా వచ్చింది. అంటే ఇప్పుడు లేపమంటే అది కూడా లేపుతారు ఫుల్ ఉన్నా కానీ. కష్టం అది లేపదు. లేపురా నువ్వు లేపు చిన్న నుంచి పెద్ద లేదు లేకపోతే ఇంత ముందు లేపలే, ఇప్పుడు చూసినావా? ముందు కిందకి లేవలేరా? ఇంతే కాలుతో పడి తీసుకోలేదు. నాకే లేచట్లేదు. అబ్బా బాగా లేపుతుంది. ఏ లేతా అన్న ఈజీగా లేతుంది. అయ్యా అన్నా అలానే ఉందిరా. మేము ఇది ఫుల్ ఉన్నప్పుడు ట్రై చేసినాం, ఫుల్ ఉన్నప్పుడు లేవలే. ఇప్పుడు అందరం లేపినాం కాబట్టి అందరూ విన్నర్స్, అందరికి సమానం. బాగా తప్ప ఇప్పుడు మన చికెన్ పెట్టేసి దగ్గర ఒక 10 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ గేమ్ ఆడి అటు ఇటు మెస్ వరకు 10 నిమిషాలు అయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని తీసి చూస్తా ఎట్లా అయిందని చెప్పేసి. చాలాసేపు అయితే ఉడికింది. ఇప్పుడు మనోడు ఫైనల్ చేస్తాడు. డింపియాడు చూసిండు కానీ వాడు కరెక్ట్ చెప్పలే. చూడరా కొంచెం ఉడకాలన్నా ఉడకన్నా ఉడకాలి. కమాన్ కమాన్ డాంగ్లే ఉడికింది గారా, మంచిగా ఉడుకుతుందిగా. మరి నీకు ఎట్లా ఏమంటావు? నీకు ఇట్లా ఏమంటావు? వీడు చికెన్ లవర్, చికెన్ చేస్తాడు. అది ఎట్లా ఉండదు తింటాడు. ఏంటిది మటన్ ఇంకా వేరే అయితే కొద్దిగా ఇబ్బంది పడతాడు కానీ చికెన్ తింటా, ఎగ్ అంతే. కోడికి సంబంధించిన అన్ని తింటాడు. మొన్న తిండేగా ఏది నాటుకోడిది. నాటుకోడిదా తిన్నా అన్న మటన్ లెక్క ఉందని చెప్పి అనలేనా? వెనక ముక్క మటన్ లెక్క ఉందంట. అది వారేసిన నీకు వేసినాం పారేలే, వాడు పారేలే నీకు వేసినాం. మటన్ లెక్క ఉందన్న చూడ అదే ముక్క మస్తు ఉందన్న చూసిన అదే. ఇప్పుడు ఏం చేస్తున్నాడే జోలస్ వారి దాన్ని ఇరురా మొత్తం ఇలా అప్పుడే కచ్చకచ్చ. అమ్మ వాసన గిమ్మ అంటుంది అది. ఇలా కర్రీ ఉంది ఎవరా వెరైటీగా. అబ్బో అబ్బో మొన్న నుంచి వేరే జోలో చిప్లు వస్తున్నాయి అన్నావు కదా. ఇవాట్రా నీ తీసుకో, నీదేరా ఇదే. రెండోది కూడా పడుతుంది. కిలరా చికెన్ 2 పడుతుండొచ్చు. కాదు ఆ వాసన ముక్కు మండుతుంది చూసినా. సరదైనడు ఆవిరి పడతాడు చూడు. ఈ ఆవిరి పట్టాలి దెబ్బకి తక్కువ అవుతుంది. ఓ మొత్తం ఘాటు వస్తుంది. ముక్క టేస్ట్ చేస్తుండు. ధైర్యం చేసి చేస్తున్నా దీని మీద అన్ని ఇత్తులు జోల చిప్పే. కారం పట్టింది చూడు. కారం పట్టలే సపరేట్ ఇత్తులు ఉన్నది. పట్టలేదా? అది కొద్దిగా నీళ్ళు పోసిన తర్వాత మరుగుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం. మనము దంచేసేది ఉండే నాకు తెలిసి ఇంకా గట్టిగా. అది
అది పుసుక్కున మనం తినగా తలిగింది అనుకో దవడకు. అయిపోయింది మన పని. ఎవరో కామెంట్ చేసిరు జోలో చిప్ చికెన్ అని చెప్పేసి ఎంజాయ్ వాళ్ళకి రివ్యూ అయితే ఇస్తాం. కొంచెం 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 వీళ్ళు ఒడగేసేటట్టున్నారా పెద్దలో కానిచ్చుకోకు మండుతుంది. డైరెక్ట్ లోపలేసాయి. నమ్మలంగానే వచ్చింది చూపు ముక్క వాడినా వాడు గొంతుకెళ్ళ వస్తుంది నమ్మలా కొద్ది అట్లే అవుతుంది మరి. అంతమంటుందా? నిజంగా ఇప్పుడు ఇది పరంపరం కాలేదు, వాక్యూమ్ ప్యాక్ చేసి కాదు, ముక్కలు ముక్కలు అయింది. సో ఆ ముక్కలు అంతా మనకు ముక్కలకు పట్టాలి కాబట్టి కొన్ని వాటర్ వస్తాయి. వాటర్ పోసిన తర్వాత ఒక 10 minutes ఇడిచి పెట్టిన మారా 10 minutes అవుతుందా ఇంకెక్కువనే అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని తీస్తూ దాని లోపల పరిస్థితి ఎట్లుంది, ఆ జోలో చిప్లు ఏమైనాయి అని చెప్పేసి. రే జోలో చిప్ మొత్తం గరిగిపోయినట్టుంది రా, ఎర్రగా అయింది. అప్పుడు ముక్కలకి ఇట్లా అంత ఇత్తులు పట్టుకుంది. ఇది చూడు, ఇది ఒక రకమైన ఎర్ర ఉంది. ఇగో ఇదారా, ఇగో మనం కారపొడి అయితేనేమో ఒక తిరిగి ఉంటుంది. ఇది చూడు, ఇగో ఇది ఒక ఆరెంజ్ రెడ్ టైపు. ఒక్కసారి టేస్ట్ చేస్తా. నువ్వే ఫస్ట్ ఏమైనా చేసుకోపోతున్నా. కూటు ఎలాగుంది? బాగా కారం ఉంది కావచ్చు. మీరు తిన్నప్పుడు తెలుస్తుందా, ఆటోమేటిక్గా దగ్గొస్తుంది. ఇట్లా ఇక్కడ జామ్ అవుతుంది కదా అట్లా. ఇంట్లో కారపొడి ఒకసారి వేసి మళ్ళీ వేసి మర్చిపోయినామేమో అనుకుని మళ్ళీ ఎత్తారు చూడు, అప్పుడు ఎట్లుంటది నీకుంది. అరే ఇలా ఏవో అటు దుంకిదాన్ని మీకు అటు ఉరుకుతావు చాందాక. అందుకే మిరపకాయలు వేయలే, కారపొడి వేయలే, ఏమేలే, ఒక్క జోలొచ్చి పేస్తే అయిపోతుండే కావచ్చు. నేను అన్న తట్టుకుంటావారా కొద్దిగా హలో హలో టింపీ ఇంకా రాలేదేమ్రా? డాంగ్లీ అరే డాంగ్లీ ఇంకా రాలేదేమ్రా? బిడ్డ హలో హలో డాంగ్లీ డాంగ్లీ ఇంకా రాలేదురా? బిడ్డ డాంగ్లీ రాడి లేడు మనకు. దగ్గర ఒక 2 గంటలు శ్రమించిన తర్వాత మన జోలో చిప్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయడానికి మనోళ్ళు కూడా చాలా ఆతృతగా ఉన్నారు. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాం. మీరైతే ఇంటి దగ్గర ట్రై చేయకండి, ఫస్ట్ చెప్తున్నా, తిన్న తర్వాత చెప్తాం మరి ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. ఇంత ముందు సూప్ నాకినప్పుడే అయింది. ఇగో 1 2 3 అంట, అందరూ ఒకటేసారి తినాలి. ఏమున్నా తినడానికి వేసినాకనే ఇవి ఈ ప్లేట్లు తినాలి. ప్లేట్ ఇదా చికెన్ అట. ఫస్టే చికెన్ లవర్కి అయితే వేసేస్తున్నాయిగా. ఓ 5 లైటెడ్గా నేను తింటున్నా మరి. ఓ అన్న తినమంటావా? ఓ 2-3 సార్లు టేస్ట్ చూసిన తర్వాత ఇందాక జారిన తర్వాత ఉన్న చూడు నమిలా కొంది గొంతులో మండుతుంది. టేస్ట్ మొత్తం అదే. 2 వేసినావు, ఒకటన్నా కాదు. ఇప్పుడు మీకు ఏంటో తెలుసా, గిన్నెలు ఉన్నది కంపల్సరీ తినాలంతా. అబ్బా కాదు, నేతడు కూడా కాదు, నాతో కూడా కాదు. పచ్చిమిరపకాయ తిన్నా నింతాను ఉండదు అన్న. నీళ్ళు అది ఎక్కువ మండుతుంది కావచ్చు. ఒక్కొక్క పీస్ ఏ పీస్ తింటారో సెలెక్ట్ చేయరు. ఇగో నేను తీసుకుంటున్నా. ముక్కకు మొత్తం వాటర్లో అంతా మరిగి మొత్తం ముక్కకు అంతా పట్టింది అట్లే మొత్తం. మొత్తం 1 భయం అవుతుందా? 1 2 3 ఎందుకు తీరా అంటే మనకు ఆగల. అదే అంటున్నా వద్దన్న. ఉత్త తిన్నప్పుడు అన్నా కొద్దిగా మనుకుంటే వెళ్ళిపోతుంది, కానీ ఇది అంతటో ఘోరంగా ఉంది. వద్దు, నేను కూడా తిన్నా. ఇంకా నేను నాకుతున్నా.
కష్టమే ఉత్త తిన్నప్పుడు మనకి జోలో చిప్ ఉండే ఇలా మరిగించే వరకల్లా అటు చికెన్ టేస్ట్ లేదు మళ్ళీ జోలో చిప్ టేస్ట్ వస్తుంది కొద్దిగా రెండు మిక్స్ అయ్యి వెరైటీ టేస్ట్ మళ్ళా నార్మల్ చికెన్ కర్రీ లెక్క లేదు కదా లేదు అట్లా లేదు మీరు మాత్రం ట్రై చేయకూరు గాయస్ వేస్ట్ చికెన్ వేస్ట్ అవుతుంది నార్మల్గా ఇంట్లో కర్రీ వండుకొని తినరు మన సబ్స్క్రైబర్స్ ట్రై చేయమన్నారు కాబట్టి ట్రై చేసినాం దగ్గర 2-3 గంటలు కష్టపడ్డాం అది వర్కౌట్ కాలే ఎవరు కడుపులో మండుతుందిరా గొంతులో మండుతుంది నాకైతే లేదు అటు సైడ్ పోయి తింటున్నారా లేదు ఇటు మూలకి ఎత్తుంది ఏమో సాడు చీకర్లు ఆర్డర్ మరి మళ్ళీ వెనక పోతురేమరా వాళ్ళని తీరా ఒకసారి అటు వాడేసినాం మీకు కారం అయితే లేదారా అవుతుంది మండుతుంది మరి గట్ల ఆర్డర్ సాడు గిట్ల తింటురేమో ఇంకా కారంలో ఇంకా తింటురా సో ఫైనల్గా ఇది గాయ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేం వీడియో కావాలో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాం ఇంకా డిఫరెంట్ థాట్స్ ఏమైనా ఉంటే చేయడానికి ట్రై చేస్తాం సో ఫైనల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్